మాది రాజధాని ప్రాంతమైన కొరగాలు గ్రామం మాది. జగనన్న కోసం మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చెప్పిన మాట చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చెప్పినవి హామీలు 99% నెరవేర్చాడు. అలాగే మా యువతకి 1,00,000 పై ఉద్యోగాలుగా గ్రామ సచివాలయం స్థాపించి ఉద్యోగాలు ఇచ్చాడు. మాతో చదువుకున్న విద్యార్థులంతా కూడా ఈరోజు గ్రామ సచివాలయంలో వెటనరీ అసిస్టెంట్ జగనన్న వచ్చాక ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం మనుషులకే కాదు మోగ జీవాలకు కూడా అని చెప్పేసి వెటనరీ అసిస్టెంట్స్ని రిక్రూట్మెంట్ చేశాడు రైతు భరోసా కేంద్రాల్లో. అలాగే 108 కాకుండా 1962 అని చెప్పేసి మూగజీవాలకి నియోజకవర్గానికి 2 చొప్పున సేవలు అందిస్తున్నారు. సో మేము జగనన్నని గెలిపించడానికి అన్న కోసం స్టార్ క్యాంపెయినర్గా మేము పనిచేస్తున్నాము. అన్నని గెలిపిస్తాము. అలాగే 3 పార్టీలు కాదు ఇంకో 30 పార్టీలు కలిసి వచ్చినా సరే అన్నని ఏం చేయలేరు. 175 కొట్టి మళ్ళా అన్నని సీఎం చేసే వరకు మేము కష్టపడతాం. రాజధాని ప్రాంతం నుండి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు అమరావతిని చాలా డెవలప్ చేశారు. ఇంకా అభివృద్ధి చెందాల్సిన చాలా ఉన్న సందర్భంలో వీళ్ళు వచ్చి మొత్తం నాశనం చేశారు అంటున్నారు. ఎంతవరకు నిజం? మా ఊర్లో కనీసం రోడ్డు కూడా వేయలేదన్న. చూపించామంటే చూపిమానండి. 2014 నుంచి 2019 వరకు మంగళూరు నుంచి కొరగాలి గ్రామానికి అసెంబ్లీకి వెళ్ళారు. దారికి రోడ్డు కూడా కనీసం వేయలేదు. అది విద్యా వ్యవస్థ ఎలా మారిందంటారు? విద్యా వ్యవస్థ నాడు నేడు ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎంతో మంది లబ్ధి పొంది ఈరోజు అమ్మఒడి ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు లబ్ధి పొందారు. మంగళగిరిలో సిద్ధం సభ చూసిన తర్వాత ఆ పప్పుగాడు కరకట్ట కొంపకి వెళ్తాడు, లేదా మూసినది కట్టుతానని అక్కడ మూసినది ఉంది అన్నాడు మంగళగిరిలో. మరి ఆడు ఏ మూసినది తీసుకొచ్చాడు? ఆ మూసినదిలో మునిగిపోమని చెప్పండి ఆడిని. ఈ జనాన్ని చూసిన తర్వాత ఈ టీడీపీ ఆఫీసులు తలుపులు మూసుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మూసుకోవడమే సరిపోతుంది ఇక్కడ ఇవాళ. అర్థమైందా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం, మురుగుడు లావణ్య గారిని గెలిపించుకుంటాం. ఆర్కే గారి ఆధ్వర్యంలో మంగళగిరిని మళ్ళీ వైసీపీ జెండా ఎగరేసేంత వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం మేమంతా. గతంలో లోకేష్ గారు మంగళగిరిలో ఇక్కడ మినిస్టర్ గా పనిచేసినప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారని చెప్పారు. లోకేష్ కి దమ్ముంటే ముందు నీకు సొంత ఇల్లు, నీ సొంత ఇల్లు మంగళగిరిలో సొంత ఇల్లు కట్టుకో. బాబాయ్ మంగళగిరిలో సొంత ఇల్లు చూపించు. సొంత ఇల్లు చూపించి నువ్వు అప్పుడు పోటీ చేయి. మంగళగిరిలో నీ సొంత ఇల్లు చూపించి నువ్వు అప్పుడు పోటీ చేయి. అప్పుడు నువ్వు ఇక్కడ స్థానికుడు అనుకుంటా నీకే ఓట్లు వేస్తాం కంపల్సరీగా. అర్థమైందా? నీకు ఇక్కడ స్థలం లేదు, నీకు ఇల్లు లేదు, నువ్వు ఇక్కడ స్థానికుడు కాదు. ఒక చేనేత కార్మికురాలు, చేనేత మహిళా అధ్యక్షురాలు మహిళ మీద నువ్వు పోటీ చేయడానికి భయపడుతున్నావు. ఈరోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలను నిలబెట్టి జగన్ గారు ఈరోజు వైసీపీ జెండా ఎగరడానికి మంగళగిరిలో ప్రయత్నాలు చేస్తున్నాం. మంగళగిరిలో మళ్ళీ వైసీపీ జెండా ఎగురుతుంది. పప్పుగాన్ని కొట్టి 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 తరిమేదాకా పోరాడతాం. మాది పొన్నూరు నియోజకవర్గం నంబూరు గ్రామం. విద్యా వ్యవస్థ ఎలా మారింది జగన్ వచ్చిన తర్వాత? జగన్ వచ్చిన తర్వాత చదువుకున్నాను. ఇంటర్ జగన్ చదివాడు, డిగ్రీ జగన్ చదివాడు. నెక్స్ట్ ఇప్పుడు ఎంఎస్సీ అని ఎంబీఏ కానీ చేద్దాం అనుకున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సీ కానీ నిరుద్యోగులకు నెలకు 3,000 చాలా వాగ్దానాలు చెప్తున్నారు ఆయన. వచ్చి చేసేది అనేది వేస్ట్. ఇప్పుడు ఉన్న చేసేవాళ్ళు వచ్చి చేస్తానని నమ్మకూడదు. చేస్తున్నాడు ప్రజెంట్. అది విద్యా వ్యవస్థ అప్పటికి ఇప్పటికి బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు ఎవరికో 2 3 వచ్చేది స్కాలర్షిప్. ఇప్పుడు చదివిన ప్రతి వాడికి వస్తుంది స్కాలర్షిప్. కానీ వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ అందరికి వస్తున్నాయి. అది సార్ జగన్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? మరి 175 రాసుకోండి, కన్ఫామ్, డౌటే లేదు. నా పేరు బెమ్మయ్య, గుంటూరు. జగన్ చూసారా? చూడాలి. దేవుణ్ణి ఒక్కసారి చూడాలని తపనంతా. అది ఏంది ఎక్కడికో వెళ్ళామంటే మా వల్ల కాదు, భేదవాళ్ళం కాబట్టి దేవుణ్ణి ఒక్క దూరంగా ఉండైనా సరే ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళామని వచ్చా. జగన్ పరిపాలన ఎలా ఉంది? చెప్పేది నా జగనన్న నువ్వు అంటున్నావు, నేను దేవుడు అంటున్నా. ఇక దేవుడిని మచ్చ చెప్పే దేవుడు అంటే ఏంది? దేవుడి మీద మచ్చ పెట్టగలుగుతామా? అలాంటి జగన్ అనే మాట కాదు, దేవుడు. ఎక్కడి నుండి వచ్చారు? మేము గుంటూరు. జగన్ పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉంది కాబట్టి ఎడదాకా వచ్చాము, నడుచుకుంటూ వచ్చాము. గుంటూరు నుంచి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాము ఇక్కడికి. మళ్ళీ ఆయన కోసం వెయిటింగ్ లో ఉన్నాం. అది ఖచ్చితంగా 175కి 175 ఓకే. జగనన్న ప్రభుత్వానికి చంద్రన్న ప్రభుత్వానికి ఎలాంటి తేడా ఉంది? చంద్రబాబు ఏముంది చదువుతా కానీ బూడిద కూడా ఇవ్వట్లా, బూడిద ఇస్తున్నాడా బూడిద కూడా ఇవ్వట్లా. అందుకని ఒక్క పథకం కూడా లేదు. జగన్ గారు ఇస్తున్నాడు పథకాలు, అన్ని పథకాలు తీసుకుంటున్నారు. ఇళ్ళు కానీ పథకాలు కానీ అది అన్నిటికి ఇస్తున్నాడు. అవునా కాదా?
చంద్రబాబు సార్ అధికారంలోకి వస్తే చాలా సంక్షేమం చేస్తూ ఉంటున్నారు. ముందు రుణమాఫీ ఎందుకు చేయలేదు నువ్వు? రుణమాఫీ నువ్వు ఇస్తానన్నావు, ఇవ్వలేదుగా. ఇచ్చావా? ఇవ్వలేదు. ఇంక ఉపయోగం ఏముంది? నువ్వు ఎన్నో 100 అబద్ధాలు చెబుతావు, ఒకటి కూడా అమలు చేయవు. చేస్తావా చెప్పు? అది ముగ్గురు ఎందుకు నువ్వు గెలిచేవాడు? నీకు ముగ్గురు పొత్తు ఎందుకు? అక్కడే రావాలా? పొత్తు ముందు వైఎస్ఆర్ గెలుస్తుందా? ఏడా పొత్తు? అసలు అక్కడ ఒక్క మనిషి కూడా పొత్తు లేదు ఈయనకి. మరి మీరు ముగ్గురు కలిసారు, ఉపయోగం ఏమైనా ఉందా? గెలుస్తుందంటారు వైఎస్ఆర్సీపీ పొత్తు ముందు. అసలు ఓరక కొట్టుకొని వెళ్ళిపోవడమే సునామీ లాగా, అంతే. ఇది సునామీ, గుద్దుకొని పోవటమే. ఇక చంద్రబాబు లేడు, గ్లాసు లేదు, పువ్వు కూడా లేదు. పువ్వు గుడుచుకుంటే అది అంత కుల్లా మ్యాష్ సునామీలా కొట్టుకొని వెళ్ళిపోయింది దెబ్బకి.